హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ట్రిపుల్ ఐటీ ఆర్జూకేటీ 2024కి సంబంధించి ఫైనల్గా మనకి స్పోర్ట్స్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. టోటల్గా ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అండ్ ఎంతమంది సెలెక్ట్ అవ్వలేదు అండ్ ఎందువల్ల నాట్ ఎలిజిబుల్ అయ్యారు అనేది క్లియర్గా మొత్తం అన్ని కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఆర్జూకేటీ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా షేర్ చేస్తూ ఉంటాను. అయితే మనకి ఏపీ ట్రిపుల్ ఐటీ ఆర్జూకేటీ 2024కి సంబంధించిన ఫైనల్గా మనకి స్పోర్ట్స్ లిస్ట్ అయితే రిలీజ్ చేసేసారు. అండ్ క్లియర్ ఒకటి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, ఇక్కడ చూసుకోవచ్చు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఈ యొక్క అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ 23 జూలై 2024 రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి లెటర్లో క్లియర్గా ఏం ప్రొవైడ్ చేశారంటే స్పోర్ట్స్ రిజర్వేషన్కి సంబంధించి అండర్ స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి గమనించినట్టయితే యూజీ అడ్మిషన్ ఆర్జూకేటీ ట్రిపుల్ ఐటీ న్యూస్వీర్ కిందన మనకు టోటల్ ఎంతమంది ఈ యొక్క స్పోర్ట్స్ వెరిఫై చేసుకున్నారు? 1177 మంది సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకుంటే అందులో 422 మెంబర్స్ మాత్రమే ఎలిజిబుల్ అయ్యారు. అంటే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయ్యారు. ఇంకా 755 మంది నాట్ ఎలిజిబుల్ టు ఎస్ఏఏపి ఫర్ వెరిఫికేషన్ అండ్ స్క్రూటినిటీ. అంటే మనకి టోటల్గా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి 400 ఇక్కడ చూసుకోవచ్చు 427 మంది ఎలిజిబుల్ అయ్యి 755 మంది నాట్ ఎలిజిబుల్. దీన్ని బట్టి చూసుకోవచ్చు ఎంతమంది ఎలిజిబుల్ అవ్వలేదు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇన్ దిస్ రికార్డ్ ఎస్ఏపి స్క్రూటినిటీ కంపెనీస్ వెరిఫై చేసుకున్నారు అండ్ స్క్రూటినీస్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అండ్ అబ్టైన్ జీనియస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ ప్రిపేర్ టెనిటివ్ మెరిట్ లిస్ట్. అంటే టెనిటివ్ మెరిట్ లిస్ట్ అంటే ఎక్స్పెక్టెడ్ మెరిట్ లిస్ట్ మాత్రమే అని చెప్తున్నారు వీళ్ళు ఇందులో. అండ్ ఇక్కడ మనకి కంప్లీట్గా కొన్ని ప్రొవైడ్ చేసేసారు. గ్రీవియన్స్ కానీ ఏమైనా ఉంటే అప్లై చేసేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ కమిటీ విల్ రీఅడ్రస్ ద రిసీవ్డ్ గ్రీవెన్స్ యాజ్ పర్ ద రూల్స్ ఇన్ ద ఫోర్స్ అండ్ విల్ సబ్మిట్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్. ఇది టెనిటివ్ మెరిట్ లిస్ట్ అండి. తర్వాత ఇందులో గ్రీవెన్స్ అబ్జెక్షన్స్ తీసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తామనేది ప్రొవైడ్ చేసేసారు. చూసారా? అయితే మనకి ఇంకా డీటెయిల్గా వెళ్ళినట్టయితే నాట్ ఎలిజిబుల్ లిస్ట్ మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ మనకి క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి నాట్ ఎలిజిబుల్ లిస్ట్ చూసుకోవచ్చు. నాట్ ఎలిజిబుల్ టెనిట్ లిస్ట్ ఇక్కడ ఇందులో మీ నేమ్ ఉందంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందువల్ల రిజెక్ట్ అయింది ఇక్కడ చూసుకోవచ్చు. ఎలిజిబుల్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ నాట్ సబ్మిట్ బై ద క్యాండిడేట్ యాజ్ పర్ జీవో నెంబర్ 10. ఈ జీవో ప్రకారం అయితే సర్టిఫికేట్స్ అయితే ఇవ్వలేదు క్యాండిడేట్ అయితే ప్రియారిటీ అలర్ట్ అయినా కూడా అనేది ప్రొవైడ్ చేసేసారు. దీనిలో చాలామంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు. ఇక్కడే మనం చూసుకోవచ్చు 755 మంది ఇక్కడ మనకి నాట్ ఎలిజిబుల్ అయితే ఇయ్యారనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు 755 మంది నాట్ ఎలిజిబుల్ వీళ్ళే లిస్ట్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఎవరైతే ఎలిజిబుల్ అయ్యి ఉంటారో ఇక్కడ కూడా మనకు ప్రొవైడ్ చేసేసారు. ఎలిజిబుల్ అయిన ఇక్కడ మనం చూసుకోవచ్చు టోటల్ ఎంతమంది ఉన్నారు? 422 మంది ఎలిజిబుల్ అయ్యారు. ఇందులో కొంతమంది కూడా ఇంకా టెనిటివ్ అంటే ఇంకా కొంతమంది కన్ఫామ్ అవ్వలేదు. ఇంకా జస్ట్ కొంత మెరిట్ లిస్ట్ కొంతమందికి అలాట్ చేసేసారు. ఇక్కడ చూసుకోవచ్చు క్యాండిడేట్ నేమ్స్ ఉండి మెరిట్ లిస్ట్ అలాట్ చేశారు. కాకపోతే కొంతమంది ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్లో నాట్ రిసీవ్డ్ కన్ఫర్మేషన్ ఇలాంటి ఏమి కొన్ని రాలేదన్నమాట. సో వీళ్ళు గ్రీవియన్స్ అనేది అప్లై చేసుకుంటారు. ఇక్కడ చూసుకోవచ్చు యాజ్ పర్ ఇక్కడ చూసుకోవచ్చు కొన్ని మెరిట్ ఇక్కడ మనకి కొన్ని క్లియర్గా ప్రొవైడ్ చేశారు. సో వీళ్ళు ఇంకా కన్ఫామ్ అవ్వలేదు, ఇంకా వీళ్ళు టెంటివ్గా ఉన్నారు. ఓకేనా? సో వీళ్ళు గ్రీవెన్స్ అనేది అప్లై చేసేసుకోండి. ఇన్ కేస్ మీకు గ్రీవెన్స్ ఇక్కడ కావాలనుకుంటే టెనిటివ్కి సంబంధించి మీరు గ్రీవెన్స్ 2024 @RJUKT దానికి మీరు ఆన్ ఆర్ బిఫోర్ ఈ మంత్ జూలై 30th by 5 PM లోపు మీరు గ్రీవెన్స్ అనేది రేస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఒకవేళ మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఇక్కడ ప్రొవైడ్ చేసిన హెల్ప్ లైన్ నెంబర్స్కి వాళ్ళకి కాల్ చేయండి. ఇంకా డీటెయిల్గా వాళ్ళు మీకు క్లియర్గా చెప్తారు. ఓకేనా? ఇది ఆర్జూకేటీకి సంబంధించిన స్పోర్ట్స్కి సంబంధించిన లిస్ట్ అనేది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.